ఒక మర్యాద పాటిస్తాం మనం. ఆవిడ్ని బుట్టలో కూర్చోపెట్టి పద్మాననే పద్మగూరు పద్మాక్షి పద్మ సంభవే, అబ్బాయి ఈ అమ్మాయి మహాలక్ష్మి, నువ్వు వృద్ధిలోకి రావాలి. వృద్ధిలోకి రావాలి అంటే నీకు పక్కన ఐశ్వర్యం ఉండాలి. నీ ఇంటిలో లక్ష్మీదేవిగా నీకు ఈ అమ్మాయిని ఇస్తున్నాను అని ప్రతిజ్ఞలు చేయించుకుంటాడు. మనకి సంస్కృతం రాదు కాబట్టి ఆ మంత్రాలు అర్థం కావు కాబట్టి గొడవే లేదు మనకు అసలు. నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చెయ్యను. పురుషుడు దిగంబర స్నానం చెయ్యకూడదు దీపం లేకుండా. అందుకని ఆ దిగంబర స్నానం చెయ్యను. చెట్టు యొక్క పై కొమ్మలు ఎక్కను. వీడు ఎప్పుడైనా సరదా పుట్టి ఎక్కుతాడేమో అని భయం మా అవగారికి, కింద పడిపోతాడని. అందుకని నేను చెట్టుపై కొమ్మలు ఎక్కను, నిష్కారణంగా యుద్ధాలకు వెళ్ళను. ఇవన్నీ స్నాతకంలో ఒట్టేయించుకుని ఆ తర్వాత ప్రమాణం చేయించుకుంటాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఈ స్త్రీని అతిక్రమించను. ఈ మాట చెప్పి అగ్నిహోత్రం ఉందని చెప్తాడు. ఇదిగో పెద్దలందరూ ఉన్నారు సభలో, వీళ్ళందరి ముందు చెప్పి ఈ మాట అంటాడు. ఇన్ని అన్న తర్వాత అప్పుడు చతుర్థి విభక్తి వెయ్యకుండా ఇస్తాడు కూతుర్ని. మీరు ఓ ఆవునో ఓ పంచల్ చాపునో ఇస్తే ఇదం నమమా అని చతుర్థి విభక్తి వేసి ఇచ్చేస్తాం. ఆడపిల్లనిస్తే బ్రహ్మగారు కూడా పొరపాటున చతుర్థి విభక్తి వేసేయకూడదు. అక్కడ చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు. యాజమాన్య హక్కుని తండ్రి విడిచిపెట్టడు. అందుచేతనే అమ్మాయి గర్భంతో ఉంటే ఇంటికి తీసుకొచ్చి పురుడు పోయొచ్చు. తన ఇంట్లో శుభకార్యం ఉంటే అమ్మాయిని పంపించవయా అని పిలిచాడు అనుకోండి మామగారు, మీ అమ్మాయిని కానీ మీరు తీసుకెళ్తే ఇంకా మళ్ళీ మీరు మా ఇంటికి పంపించక్కర్లేదన్నాడు అనుకోండి వాడు. అలా నువ్వు అన్నప్పుడు నిన్నేం అనలేక మీ ఆవిడ ఊరుకుని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏడిచ్చింది అనుకో, ఇది కట్టి కొడుకుతుంది. ఓ 3 నెలలు కాలో చెయ్యో విరిగి ఎక్కడ ఉంటావు హాస్పిటల్లో. మళ్ళీ నేను ఉట్టినే అన్నానని అనుకోకండి మహాప్రభో, పరమ యథార్థం ఇది. ఎందుకని నీ భార్య పతివ్రత, ఆవిడ కళ్ళమ్మట నీళ్లు కాల్చింది. అగ్నిసాక్షిగా నువ్వు చేసిన ప్రమాణం ఏమేడిచ్చింది? నీ మామగారికి నువ్వు ప్రమాణం చేశావు. ఆయన చతుర్థి విభక్తి వేసి ఇచ్చారు. ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఆయన కూతురు రావాలని ఆయన కోరిక ఉండదు. నువ్వు మొనగాడివే, నీకు క్రోధం ఉంటే దానికి వేరే వేదిక ఉంది. నీకేమైనా అభిప్రాయ భేదాలు ఉంటే దానికి వేరే వేదిక ఉంది. వాళ్ళ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతుంటే, వాళ్ళ ఇంట్లో ఓ ఉపనయనం జరుగుతుంటే, వాళ్ళ ఇంట్లో ఓ మంచి కార్యం జరుగుతుంటే నీకు కడుపులో ఎంత బాధ ఉండని, ఆయన నీ పట్ల ఎంత అమర్యాదగా ప్రవర్తించి ఉండని మామగారు. అల్లుడా నేను పీటల మీద కూర్చుంటున్నాను, నువ్వు రా అంటే నువ్వు శాస్త్రం తెలుసున్న వాడివైతే మామగారు ధర్మం తప్పినా కూడా నువ్వు మాత్రం వెళ్ళి వచ్చేసేయాలి. నీ ధర్మం నువ్వు తప్పకూడదు. ఎందుకంటే వివాహంలో నువ్వు ప్రమాణం చేసి ఉన్నావు కనుక నీ ధర్మం నువ్వు తప్పలేదు. వయస్సులో పెద్దవాడైనా ఆయన ధర్మం తప్పాడు అనుకోండి, ఆయన ఆపాప ఆయన మూట కట్టుకుపోతాడు. ఆయనతో నీకేం బాధలేదు. అందుకని ఎంత జాగ్రత్తగా మాట్లాడుతోందో చూడండి. ఇవాళ పతివ్రతల కన్నీళ్లు ఉట్టినే పోతాయో. 10 నెలలు ఏడిపించావు, 10 నెలలు పడ్డాయి సీతమ్మ కన్నీళ్లు. ఏమవుతుంది? 2 మాటలు కాలిపోయింది లంక. ఒకసారి వానరులందరూ కాల్చారు, ఒకసారి హనుమ ఒక్కరే కాల్చారు. చూశావా రావణ ఎలా పడిపోయావో? ఇందులో ఎక్కడైనా ఆవిడ వాడి గురించి బెంగ పెట్టుకున్నటువంటి పరిస్థితి మీకు ఏమైనా కనపడుతుందా? ఈ తర్వాత ఓ మాట ఏడ్చింది పాపం. అయ్యో ఇన్ని చేశావురా, ఇన్ని పట్టుకొచ్చావురా, వద్దురా అంటే కొట్టుకొచ్చావురా, అందరి దగ్గర ఇంట్లో పెట్టావు, అనుభవించి నన్ను అనుభవించావు, ఏదో నన్ను విమానం ఎక్కించావు, పుష్పక విమానం ఎక్కించావు, అలా తీసుకెళ్ళావు, ఆ కైలాస పర్వతం మీదకి ఎక్కించావు, ఆ చైత్యరథం చూపించావు, ఆ ఊళ్ళు చూపించావు, ఈ ఊళ్ళు చూపించావు. అన్నీ చూసినా ఎప్పుడూ నీ గురించి భయమే, కింద ఎవరి వంక చూస్తావు అని. భార్యకి ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ఆవిడ బాధంతా అదే కదా ముందు శ్లోకాలన్నీ. అందుకే ఈ మాట ఒక భర్త అనిపించుకోకూడదు. రామాయణం నవ్వుకోవడానికి సబ్జెక్ట్ కాకూడదు కదా, ఒక గంభీరమైన విషయం. అందుచేత ఈ మాట చెప్పి ఆవిడ ఏడుస్తుంటే రామచంద్రమూర్తి అన్నారు, ఆవిడ చాలా శోకించిందయ్యా, ఆవిడని లోపలికి తీసుకెళ్ళండి. శోకించినంత సేపు నిజంగా ఎవరన్నారో కానండి, నేను మామూలు హేయమైన ఒక సినిమా పాట చెప్పానని అనుకోకండి. అగాధమగు జలనిధిలోన అణిముత్యమున్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నది. నిజమే కదా. ఒక్కొక్కసారి ఆయన అలా ఏడ్చేనివ్వండి, ఆయన బాధ తీరుతుందంట. దాన్ని ఎంత అందంగా రాశాడండి. అందుకని ఆ కడుపులో బాధ తీరే వరకు ఏడవనిచ్చారు రామచంద్రమూర్తి. ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తారు. ఇదే దుర్మార్గుడు రావణాసురుడైతే యుద్ధ భూమిలో రాముడు పడిపోయి ఉన్నాడంటే పుష్పక విమానంలో చూపించి తీసుకొచ్చేయండి అన్నాడు. రాముడు అలా మాట్లాడ్డాడు. బాగా ఏడ్చిన తర్వాత ఆవిడ ఇంకా మూర్ఛపోయేంత స్థితి వస్తే తప్పయ్యా ఆడబిడ్డ, ఏడ్చినంతసేపు ఏడ్చింది, పార్థివ కాయం అలా ఉండిపోకూడదు కదా, ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి అయ్యా. ఈ శరీరానికి జరగవలసిన కార్యం ఒకటి ఉంది ఇంకిప్పుడు, దాన్ని విభీషణ నువ్వు చెయ్యి అన్నారు. ఇది రావణాసురుడి జీవితంలో పరమ భయంకరమైనటువంటి సన్నివేశం. నా దృష్టిలో వాడు రామచంద్రమూర్తి చేత నిహతుడవడం కాదు వాడి దరిద్రం. వాడి దరిద్రం ఏమిటంటే కన్న కొడుకుల్ని అందరినీ పంపించేసి
అందరూ చచ్చిపోతుంటే వాడికి ఎంత ధైర్యమో, ఇంకా కొడుకులు పుడతారని ధైర్యమేమో, అందరినీ పంపించేసి ఆఖరణ తాను వచ్చి చచ్చిపోతే పోనీ ఒక్కడినైనా ఎందుకైనా మంచిది సేఫ్ స్టేటెడ్ గా ఉంచుదామని వాడు అనుకోలేదు. అందరినీ పంపించేశాడు. అందరూ పోయాక వాడు పోయాడు. ఎంత దరిద్రమో చూడండి. చేసిన పాపం ఒక్కొక్కడి బుద్ధిలో ప్రవేశించి ఎటువైపుకి తీసుకెళ్లిపోతుందో చూడండి. ఇంతమంది కొడుకులుంటే ప్రేత సంస్కారం చెయ్యడానికి కొడుకు లేడి వాడవాడికి. పడిపోయి ఉంటే రాముడు విభీషణుడి వంక చూసి ఒక మాట అన్నారు, మండోదరిని లోపలికి తీసుకెళ్ళండి, ఇంకెంతసేపు ఉంచుతారా కాయాన్ని, అది పార్థివ శరీరం ఇంకుండకూడదు కదా. అందుకని త్యక్త ధర్మవ్రతం క్రూరం నృశం సమృతం తథా నాహమహోస్మి సంపర్కం పరదారాభిమర్శినం. విభీషణ, కొడుకులు లేరు కదా ఎవరును, అంచేష్టి సంస్కారం చెయ్యన్నారు. అంటే ఆయన అన్నాడు, త్యక్త ధర్మవ్రతం క్రూరం నృశం సమృతం తథా నాహమర్హోస్మి సంస్కర్తుం పరదారాభిమర్శినం. రామ, మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడికి ధర్మం అన్న మాటే లేదు జీవితంలో. ఆవిడే ఏడ్చింది కదా ఇంతసేపు, అత్తమహిషి. వీడి బతుకంతా అనృషం, అబద్ధాలు చెప్పడమే, అసత్యం మాట్లాడడమే. వీడికి సంస్కారమే లేదు. ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం వీడికి అక్కర్లేదు, వాడికి చెయ్యక్కర్లేదు. వీడు బతికున్నన్నాళ్ళు పరస్త్రీల వెంట తిరుగుతూనే ఉన్నాడు. అందుకని వీడికి అంచేష్టి సంస్కారం చెయ్యక్కర్లేదు. ఆ శరీరాన్ని అలా వదిలిపెట్టాను. భాతృరూపీ మే శత్రు ఏష సర్వాహితే రత రావణో నర్హతే పూజా పూజ్యోపి గురుగౌరవాత్. నిజంగా పెద్దవాడనేటటువంటి వాడు సర్వకాలముల యందు చిన్నవాడికి గౌరవింపబడవలసినటువంటి వాడే. ఆ విషయంలో నేను కాదు అని అనడం లేదు. కానీ ఇటువంటి దుర్మార్గుడికి మాత్రం అంచేష్టి సంస్కారం చెయ్యడానికి నా మనసు రావట్లేదు. నృశంసి ఇతి మాం కామం వక్ష్యంతి మనుజాభువి శ్రుత్వా తస్యానుగుణా సర్వే వక్ష్యంతి సుకృతం పునః. రామ, రేపటి రోజున లోకమంతా అంటుంది నాకు తెలుసు, విభీషణుడు ధర్మాత్ముడు 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 అంటారు. ఏం తెలుసు విభీషణుడికి ధర్మం? అన్నగారు భూమి మీద పడిపోతే అంచేష్టి సంస్కారం చెయ్యను అన్నాడు విభీషణుడు. అటువంటి విభీషణుడు ధర్మాత్ముడా? ఆ మాట నోటి వెంట రావచ్చా అంటుంది. అన్న తర్వాత ఎందుకన్నాడు విభీషణుడు అని అడుగుతుంది. రావణుడి యొక్క గుణాలని చెప్తారు. చెప్తే రావణ గుణాలని లోకం వింటేమో మాట అంటుంది. అలాంటి దౌర్భాగ్యుడికి అంచేష్టి సంస్కారం చెయ్యకుండా విభీషణుడు తన గౌరవంతాను దక్కించుకున్నాడంటుంది. అందుకు నాకేం బెంగలేదు, నేను చెయ్యనన్నారు. రాముడు అన్నాడు, తచ్చుత్వా పరమ ప్రీతో రామ ధర్మభృతాంబర విభీషణమువాచేదం వాక్యజ్ఞో వాక్యకోవిదం. ఆయన ఎప్పుడూ ధర్మాత్ముడే రామచంద్రమూర్తి. ఆయన విభీషణుడి వంక చూసి ఒక మాట చెప్పారు, మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథాతవా. మరణాంతాని వైరాణి, ఒక వ్యక్తి ఏ శరీరంతో ఇన్ని ఆగడములను చేశాడో, ఇన్ని మహాపాపములను చేశాడో, వాడు చేసింది 1, 2 కాదు. మహర్షుల్ని ఏడిపించాడు, ఋషుల్ని చంపాడు, అగ్నిహోత్రాలు పాడు చేశాడు, యజ్ఞయాగాది క్రతువుల్ని నాశనం చేశాడు. అందుచేత వాడు ఎన్నో తప్పు పనులు చేశాడు. ఇవన్నీ దేంతో చేశాడు? శరీరంతో చేశాడు. ఇవాళ శరీరం ఉందా? లేదు, పడిపోయింది. ఏ శరీరంతో చేశాడో ఆ శరీరం వెళ్ళిపోగానే వైరం కూడా వెళ్ళిపోయింది. అందుకని ఇంకా వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చేసేసేయాలి. చెయ్యకపోతే వాడు ఉత్తమ గతుల వైపుకి వెళ్ళడు. అందుకని వాడికి సంస్కారం చెయ్యి. నువ్వు చెయ్యను అన్నావు అనుకో, నువ్వు నాకు స్నేహితుడు కదా, స్నేహితుడి యొక్క అన్నగారు నాకు అన్నగారే కదా. ఇది మర్యాద. అంటే స్నేహితుడి తండ్రి మరణిస్తే తన తండ్రి మరణించినంత బాధపడగలగాలి. స్నేహితుడికి శుభం జరిగితే తనకే శుభం జరిగినంత ఆనందించగలగాలి. ఇది స్నేహితుడికి ఉండవలసినటువంటి హృదయం. అందుకని నీ యొక్క అన్నగారు నాకు అన్నగారే కదా, ఈ మాట వేరొకడు అనగలరండి రాముడు తప్ప. అంతటి దురాత్ముడు పడిపోతే అంచేష్టి సంస్కారం చెయ్యవలసి వస్తే నీ అన్నగారు నా అన్నగారు కనుక నువ్వు చెయ్యకపోతే నా అన్నగారిగా భావించి నీ చేస్తాను అన్నాడు. రాముడు తప్ప ఈ మాట అనగలిగిన వాడు ప్రపంచంలో ఇంకొకడు ఉంటాడా? ఇది రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రామా 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 అని రామాలయానికి వెళ్ళి రాముడికి నమస్కారం చేస్తే మనిషి మనిషిగా ఎలా బతకాలో మనకు అర్థమవుతుంది. ఇది రామచంద్రమూర్తి యొక్క ఔదార్యం, ఇది రాముడి యొక్క శీలం అంటే. అందుకే రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో, రాముడు ఎంతకాలం గుండెల్లో గుడి కట్టి ఉంచుతామో అంతకాలం మనం మనుష్యులుగా ఉంటాం. ఉపనిషత్తులు తెలియకపోతే ప్రమాదం ఏం వచ్చేది, వేదం తెలియకపోతే ప్రమాదం ఏం వచ్చేది. కానీ రామాయణం వినకపోతే, రామాయణం ఒక్కసారైన జీవితంలో అర్థం కాకపోతే ఏదో భయంకరమైన తేడా వచ్చేసినట్టే. ఎందుచేత అంటే వాడు అసలు మనిషిగా ఎలా బతకాలనేటటువంటి సిలబస్ వాడు వినలేదు.
అసలు ఎప్పుడూ 10th క్లాస్ సిలబస్సే చదవని వాడు పరీక్షకు వెళ్తానంటే ఎంత ప్రమాదమో, రామాయణం వినడి వాడు మనిషిగా గుర్తించడం అంత ప్రమాదం. మీరు రామాయణం చదువుకున్నారా అండి అంటే వాడి ఇంట్లో కబ్బోర్డ్లో రామాయణం అన్ని కాండలు ఉన్నాయనుకోండి, ఆ పుస్తకాల్లో కాగితాలన్నీ ఊడిపోతూ మీకు కనపడ్డాయనుకోండి, ఎక్కడెక్కడో అండర్లైన్ చేసి అట్టల మీద ఏవేవో రాసేసి ఇలా బ్రాకెట్లు పెట్టేసి ఉన్నాయనుకోండి, మీరు నిశ్చింతగా వారితో స్నేహం చేయడానికి సర్టిఫికెట్ ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు ఆయన రామాయణం చదివాడు కాబట్టి ఆయనకి కొంత అర్థమైంది, ఆయన అన్ని అండర్లైన్ చేశాడండి. అసలు ఏమంటే రామాయణం ఉందా మీ ఇంట్లో అని అడిగితే, మా ఇంట్లో రామాయణం అండి ఇప్పుడు ఎందుకండి, మా ఇంట్లో ఫలానా పత్రిక ఉందండి అన్నారనుకో, ఇలా చింపుకుని చదువుకుంటాను చూసారా పిల్లలు పడుకున్నాక, అలాంటి పత్రికలు మా ఇంట్లో ఉంటాయండి అన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి పిల్లనివ్వడానికి కూడా మీరేమీ ధైర్యం చెయ్యక్కర్లేదు. ఆ ఇంటితో మీకు అనుబంధం లేకపోవడమే చాలా మంచిది అన్ని విధాలుగా. అందుకని రామాయణం లేని ఇల్లు ఇల్లా, రామచంద్రమూర్తి పటం లేని ఇల్లు ఇల్లా, రాముడి గుడి లేని ఊరు ఊరా, రామనామం చెప్పని బతుకు బతుకా, అది రాముడు. అందుకని అంతటి సంస్కారాన్ని ప్రదర్శించి మహానుభావుడు తదనంతరం ఆ దేవతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. చూసి తే రావణ వధం దృష్ట్వా దేవగంధర్వదానవాః జగ్ముస్వైర్విమానైస్తే కథయంత శుభా కథా రావణస్య వధం ఘోరం రాఘవస్య పరాక్రమం సుయుద్ధం వానరాణాంచ సుగ్రీవంచ మతీంద్రతం అనురాగంచ వీర్యంచ సౌమిత్రేర్లక్ష్మణస్య చ కథయంతో మహాభాగాః జగ్ముర్హృష్టా యథాగతం రాఘవేణాభ్యనుజ్ఞాతో మాతలి చక్రసారథి దివ్యం తం రథమాస్తాయ దివమే వారురోహసః. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ మెల్లమెల్లగా అందరూ ఆకాశ మార్గంలోంచి బయలుదేరి వెళ్లిపోతున్నారు. ఆ రామలక్ష్మణులు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమ, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం, హనుమ యొక్క భక్తి, రావణాసురుడి యొక్క దుష్కృత్యాలు, వాడు నిహతుడైన విధానం చెప్పుకుని సంతోషంతో వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి పడిపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అబ్బా ఎంత మంచి మాట చెప్పారు మేస్టారు అన్నారంటే, వాడు బతికున్న నాళ్ళు బతికున్నట్ట, ఆయన ఫలానా ఆయన వెళ్ళిపోయారటండి అని వార్త తెలిసిందనుకోండి, ఆ రోజు షడ్రసోపేతమైన భోజనం పెట్టినా చెయ్యలేకపోతే, ఆ రోజు ఏ పని చేస్తున్నా అదోలా మనస్సుంటే, అదేమిటండి అంత మంచి శుభవార్త మీ ఇంట్లో నిన్న విన్నారు కదా, మరి అదేంటండి అలా ఉన్నారు అన్నారనుకోండి, అన్న రోజున కూడా మనస్సు దైన్యాన్ని పొంది ఉందనుకోండి. అలా ఈ మధ్యకాలంలో నేను చూసింది ఎప్పుడో తెలుసా అండి, ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి సందర్భాల్లో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఆంధ్రదేశంలో ఎన్ని కుటుంబాలు అన్నాలు వండుకోలేదు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి విశాఖపట్నంలో శరీరం విడిచిపెట్టినప్పుడు కాకినాడలో కూడా ఎన్ని కుటుంబాలు ఏడ్చాయో అన్నం తినకుండా. అది జీవితం. ఎందుకని అంటే వాళ్ళు రామాయణాన్ని ఊపిరిగా బ్రతికారు, రామాయణాన్ని జీవితంలో జీర్ణం చేసుకున్నారు. అందుకే వాళ్ళు వెళ్ళిపోతే లోకమంతా ఏడ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ మాకు అలా చెప్పే వాళ్ళు ఎక్కడొస్తారు, ఆయన అనుభవించి చెప్పుకున్నారా అని. వాడు వెళ్ళిపోయాడంటే వాడి గురించి సంతోషంగా చెప్పుకుంటూ దేవతలు వెళ్ళిపోతున్నారు. ఏమిటి వాడు సంపాదించినంత తపస్సు చేసి? ఇది నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఎలా బతికావు అన్నది, నువ్వు ఎంతమందికి ఉపకారం చేసి నీ చాటున ఎంతమంది నీ గురించి పూజ చేస్తున్నారు, నీ గురించి నువ్వు పూజ చేసుకోక్కర్లా. ఫలానా ఆయన బతికుండాలండి, ఫలానా ఆయన ఆరోగ్యంగా ఉండాలండి, ఫలానా ఆయన సంతోషంగా ఉండాలండి అని అందరూ నీ గురించి నమస్కారం చేస్తే, నీకు ఏ పూజ నువ్వు భగవంతుణ్ణి పూజ చేసేటప్పుడు కోరకపోయినా అన్ని ప్రమాదాల నుంచి నువ్వు గట్టెక్కి బతుకుతావు. ఎందుకంటే నువ్వు బతకాలని కోరుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు. ఇంతమందిని బతికున్న నాళ్ళు నీ దగ్గర పెట్టుకుని మనిషిగా బ్రతకడం నేర్చుకో. రామాయణం జీర్ణమైతే మనిషిగా బతికితే మనిషి చుట్టూ మనుషులందరూ చేరుతారు. మనిషికి రామాయణం తెలియనప్పుడు మనిషి రాక్షసుడుగా బతికితే మనిషిని చూసి మనుషులు భయపడి పారిపోతారు. ఆ స్థితి తెచ్చుకోకు. అందుకని మనిషిగా బ్రతకడానికి రామాయణం పరమౌషధం. అందుకని ఆ మాటలు చెప్పి దేవతలు వెళ్ళిపోయారు, మాతలి వచ్చాడు, నమస్కారం చేశాడు, ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత లక్ష్మణమూర్తిని పిలిచారు. పిలిచి ఇంద్రరథాన్ని పట్టుకుని మాతలి కూడా వెళ్ళిపోయాక లక్ష్మణుణ్ణి పిలిచి, విభీషణమిమం సౌమ్య లంకాయామభిషేచయ అనురక్తంచ భక్తంచ మమ చైవోపకారిణం ఏషమే పరమకామో యదిమం రావణానుజం లంకాయాం సౌమ్య పశ్యేయ మభిషిక్తం విభీషణం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఇది అయిపోయిన తర్వాత రాముడు ఏం చెయ్యాలి? వెంటనే యుద్ధం అంతా అయిపోయింది. రావణాసురుడికి అంచేష్టి సంస్కారం కూడా అయిపోయింది. తీసుకెళ్లిపోయారు. విభీషణుడు అంచేష్టి సంస్కారం చేసేసాడు. అదంతా అయిపోయింది. అదొక పెద్ద 2-3 సర్గలు చెప్పారు మహర్షి. ఎందుకంత పెద్ద విశేషం ఊరుకున్నాను నేను. అంచేష్టి అయిపోయింది. అయిపోయిన తర్వాత రాముడు వెంటనే ఏం చెయ్యాలి?
సీతమ్మ తల్లి ఎక్కడుందయా, వెడదాం అని గబగబా వెళ్ళాలి. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? పరమభక్తుడై ఇంత లంకని, ఇంతమందిని, తన పిల్లల్ని విడిచి రాముడున్నాడని నమ్మి వచ్చాడయ్యా ఆ రోజున. ఆ రోజు ఇంకా నా చేతిలోకి రాని లంకకి రాజుగా అభిషేకం చేశాను. ఈ విభీషణుడికి ఇప్పుడు ముందు సింహాసనం మీద కూర్చుని అభిషేకం జరిగితే నాకు చూడాలనుంది లక్ష్మణ. సముద్రానికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చేయండి అన్నారు. తన భార్యని చూసుకోవడం కన్నా తనని ఆశ్రయించిన వాడికి ముందు ప్రయోజనం కల్పించడంలో రాముడి దృష్టి ఉంటుంది. అటువంటి రాముడు నీ సన్నిధిలో ఉంటే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, చక్రధారి అయి చెంతనే ఉండక తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారు భద్రాచల రామదాస్ గారు. ఇటువంటి రాముడు మన పక్కనుండగా ఊళ్ళో అందరి కాళ్ళు పట్టుకుంటానేట్రా, రాముడి కాళ్ళు ఒక్కసారి పట్టుకో. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవారనయ్యా అని ఎవడైనా అన్నాడా? ఆవిడి చెయ్యి నేను విడిచిపెట్టనయ్యా అన్నారు రామచంద్రమూర్తి. అందుకని ఒక్కసారి అంత భక్తితో శరణాగతి చేసిన విభీషణుడికి ముందు పట్టాభిషేకం చేశారు. తర్వాత సీతమ్మ తల్లి సంగతి చూస్తానన్నారు. ఎంత భక్తపరాధీనుడో చూడండి పరమాత్మ. ఈ మాట అన్న తరువాత హనుమని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు. తతశైలోపమం వీరం ప్రాంజలిం పార్శ్వత స్థితం అబ్రవీద్రాఘవో వాక్యం హనుమంతం ప్లవంగమం అనుమాన్య మహారాజామిమం సౌమ్య విభీషణం గచ్చ సౌమ్య పురీం లంకాం అనుజ్ఞాప్య యథావిధి ప్రవిశ్య రావణగృహం విజయేనాభినంద్యజ వైదేహ్యే మాం కుశలినం సుగ్రీవం స లక్ష్మణం ప్రియమేత దుదాహృత్య మైథిల్యాస్త్వం హరీశ్వర ప్రతిగృహ్యాచ సందేశ ముపావర్తితుమర్హసి. నాయన నువ్వు విభీషణుడు ఇవాళ లంకాపట్టణానికి అభిషేకం జరిగి రాజయ్యాడు కనుక ఆయన మర్యాద చూడండి. అందుకే మర్యాదానాంచలోకస్యాకర్తాకారయితాచ సహా అన్నారు హనుమ. మర్యాదా పురుషోత్తముడు హనుమ. వెళ్ళి సీతమ్మ దగ్గర ఈ సందేశం చెప్పు అనకూడదా? అనలేదు. విభీషణుడు అనుమతి తీసుకుని లంకలోకి వెళ్ళు అన్నారు. ఎందుకని? ఇప్పుడు విభీషణుడు రాజు. ఒకసారి అభిషేకమైన తరువాత రాజు పట్ల ఎంత గౌరవంగా మాట్లాడతారో చూడండి. విభీషణుడిని రాజుగా మాట్లాడినట్టే చెప్పారు. ఇది రాముడంటే. అందుకని నేనిచ్చిన రాజ్యం ఇంత పర్మిషన్ తీసుకునేది ఏంటి అన్న అహంకారం ఉండకూడదా? అలా ఉంటే రావణుడు అవుతాడు, ఇలా ఉంటే రాముడు అవుతాడు అంతే. అందుకని విభీషణుడు అనుమతి తీసుకుని లంకలోకి వెళ్ళు, సీతమ్మ దర్శనం చెయ్యి, నేను సుగ్రీవుని యొక్క సాయంతో విభీషణుడి సాయంతో రావణ సంహారం చేసి లంకాపట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. ఇవాళ నా మిత్రుడైనటువంటి విభీషణుడికి పట్టాభిషేకమైంది కాబట్టి సీతమ్మ తన ఇంటిలో తానున్నట్టే. ఎందుకని? ఇప్పుడు ఇది నా మిత్రుడి ఇల్లు కనుక, అందుకని బెంగ పెట్టుకోక్కర్లేదని చెప్పు అన్నారు. స్థితి మారింది. ఎంత గొప్ప మాట అండి! ఇలా మాట్లాడడానికి ఎంత సంస్కారం ఉండాలి! ఇది మిత్రత్వం అంటే. ఇది ఇక్కడ ఉంటుంది రామచంద్రమూర్తికి. ఇక్కడిక్కడి స్నేహాలు కావు రాముడివి. రాముడి స్నేహం ఇక్కడ ఉంటుంది. అందుకని ఈ మాట చెప్పి హనుమని పంపారు. పంపితే గబగబా మహానుభావుడు ఒక్క దూకు దూకి సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. గమ్మత్తు ఏమిటంటే మనం ఆశ్చర్యపోవలసినటువంటి విషయం, వాల్మీకి మహర్షి రచన వైచిత్రి. సీతమ్మ తల్లి ఒక్క దూకు దూకి హనుమత్ చొక్క నిలబడితే ఇలా చూశారట. చూసి ఇలా తల తిప్పుకుని ఏదో ధ్యానం చేసుకుంటున్నారట. మళ్ళీ ఓసారి ఇలా చూసి హనుమా నువ్వు కదా అన్నారు. అదేంటి ఇలా చూడగానే గుర్తుపట్టద్దా హనుమని? ఏ సామాన్యుడా? 2 నెలల క్రితం రాముడి క్షేమవార్త చెప్పినవాడు కదా అంటే సీతమ్మ తల్లి యొక్క స్థితిని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. ఆవిడ గురించి ఏం చెప్పారు ఆ రోజున? ఆ తల్లి గురించి చెప్తే తపస్విని అన్నారు. తపస్సు చేస్తోంది రాముడి కోసం. రాముడు వచ్చాడా? ఇంకా రాలేదు. రానప్పుడు ఆ తపస్సులో ఉన్న వ్యక్తికి హనుమే వచ్చినా అంత గబుక్కుని హనుమా అని గుర్తుపట్టలేరు. మనస్సంతా రాముడి దగ్గరే ఉంది. మనస్సు ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తారేమో, రాముడు గెలుస్తాడేమో, చుట్టూ దిక్కులు చూస్తుంటే ఎవడొస్తున్నాడో కనపడుతుంది. మనస్సు రాముడి దగ్గర ఉన్నప్పుడు నిజంగా శుభవార్తే పట్టుకొచ్చినా అవతల వారిని గమనించదు మనస్సు. ఎందుకంటే రామపాదాల దగ్గర ఉంది. అందుకని అసలు హనుమని ఇలా చూసి ఆవిడ గుర్తుపట్టలేదుట. మళ్ళీ ఏదో ధ్యానం చేసుకుంటూ మళ్ళీ ఇలా చూసి ఓహో హనుమా నువ్వా అందిటప్పుడు సీతమ్మ. చూడండి ఆ స్థితిని ఆవిష్కరించడంలో అందం. అంటే హనుమన్నారు వైదేహీ కుశలీ రామ సహ సుగ్రీవ లక్ష్మణ విభీషణ సహాయశ్చ హరీణాం సహితో బలై కుశలం చాహ సిద్ధార్థో హతశత్రురీందమ విభీషణ సహాయేన రామేణ హరిభిః సహ నిహతో రావణో దేవి లక్ష్మణస్య సయేన చ లక్ష్మణస్య నయేన చ. అమ్మ సీతమ్మ
రాముడు సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి తన పక్కన పెట్టుకుని వాళ్ళ యొక్క సహాయంతో లంకారాజ్యాన్ని తనదిగా చేసుకున్నాడమ్మా. రావణుడు నిహతుడైపోయాడు. నిహతుడైపోయిన తరువాత ఇవాళ విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు తల్లి నువ్వు నీ శోకాన్ని ఉపశమనం పొందు. ఎందుకనంటే ఇన్నాళ్ళు నువ్వు ఏ రావణుడి చేత అపహరింపబడి తీసుకురాబడి అశోకవనంలో బంధీకృతరాలవయ్యావో ఇప్పుడు నువ్వు బంధనములో ఉన్నదానివి కావు. ఇప్పుడు నువ్వు రాముని యొక్క మిత్రుడైన విభీషణుడి యొక్క ప్రమదావనంలో ఉన్నావు. అందుచేత తల్లి నువ్వు బెంగ పెట్టుకోవలసిన పరిస్థితి కాదు. నీ శోకాన్ని విడిచిపెట్టు, రాముని యొక్క క్షేమ వార్త నీకు చెప్పాను అన్నారు. అంటే ఆ తల్లి సీతమ్మ అంది, ఎంత మంచి మాట చెప్పావయ్యా హనుమా అని. ఒక్కసారి ఈ మాట విన్న తరువాత ఒక్క నిమిషం అలా ఉండిపోయింది సీతమ్మ. ఉండిపోయి మళ్ళీ హనుమ వంక చూశారట. చూస్తే హనుమ అన్నారట, అదేమిటమ్మా ఏమి మాట్లాడవు అన్నారట. అంటే ఆవిడందిట, 10 నెలల నుంచి మాట వింటానా 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 అని తపస్సు చేశాను కదా హనుమా, నువ్వు వచ్చి నిజంగా ఈ మాట చెప్పేటప్పటికీ నా నోటంత మాట రాలేదయా, ఆనందంతో ములిగిపోయి నా నోట మాట రాని స్థితిని పొందేశాను అన్నర్త. మళ్ళీ అంత ఆనందం అమ్మ పొందగా చూసిన మొట్టమొదటి సాక్షి హనుమే. ఇది ఆయన జీవితంలో. నహి పశ్యామి సదృశం చింతయంతి త్వవంగమ మత్ప్రియాఖ్యానక స్నేహ తవ ప్రత్యభినందనం నహి పశ్యామి తత్సౌమ్య పృథివ్యామపి వానర సదృశం మత్ప్రియాఖ్యేన తవ దాతుం భవేత్సమం హిరణ్యం వా సువర్ణం వా రత్నాని వివిధాని చ రాజ్యం వా స్త్రిశులోకేషు నైత తర్హతి భాషితం. హనుమ, నువ్వు ఇవాళ చెప్పినటువంటి ఈ మాట నాకు ఎంత ప్రియమైన మాట చెప్పావో తెలుసా. ఈ అమ్మవారి చేత ఈ మాట అనిపించుకున్న ఖ్యాతి మా స్వామి హనుమకే దక్కింది. హనుమ, ఇవాళ నువ్వు చెప్పిన ఆనందమైనటువంటి మాటకి నీకు నేను ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. కానీ నేను ఆలోచన చేస్తే నీకేమివ్వను. ఎంత బంగారం ఇచ్చినా చెయ్యి సరిపోదు, ఎన్ని రత్నాలు ఇచ్చినా చెయ్యి సరిపోదు, 3 లోకములను తీసుకొచ్చి నీకు ఇచ్చేసిన తృణప్రాయం సరిపోదు. నేనేమివ్వగలను. ఇవాళ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు హనుమ. అంత గొప్ప మాట చెప్పావు. రామచంద్రమూర్తి ఇదే మాట అన్నారు, కౌగిలించుకున్నారు. సీతమ్మ తల్లి ఇదే మాట అంది, ఒక మాట అంది, ఇంత మధురంగా, ఇంత అందంగా, ఇంత బుద్ధితో అతిలక్షణ సంపన్నం మాధుర్య గుణభూషితం బుద్ధ్యా హస్తాంగజాయుక్తం తమేవ అర్హసి భాషితం శిరఘనీయో విలస్యత్వం పుత్ర పరమధర్మిక. అమ్మవారితోటి పుత్ర కొడక ఇప్పించుకున్నారు, ఇంకేం కావాలి. పుత్ర పరమధర్మిక బలం శౌర్యం శ్రుతం సత్వం విక్రమో దక్షముత్తమం తేజ క్షమా ధృతి ధైర్యం వినీతత్వం న సంశయ ఏతే చాన్యే చ బహవో గుణాస్త్వయేవ శోభన. నీకు ఎన్ని గుణాలున్నాయి హనుమ. మధురాతి మధురంగా మాట్లాడతావు, అష్టాంగ యోగంతో కూడినటువంటి బుద్ధి ఉంది, అద్భుతమైన మాట మాట్లాడతావు. ఆ మాట మాట్లాడడం చేత ఇతరులకు ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి. గొప్ప దర్శన సామర్థ్యం ఉంది, వీర్యం ఉంది, పరాక్రమం ఉంది, తేజస్సు ఉంది, ధృతి ఉంది. ఇన్ని గుణాలు ఒకటా రెండా హనుమ, నిన్ను చూసి పొంగిపోతున్నాను అంది. రామచంద్రమూర్తి గురించిన శుభవార్త అందడం ఒకెత్తైతే హనుమని చూడగానే ఇంత గొప్ప కొడుకు నా కొడుకని అమ్మ సంతోషించడం ఒకెత్తు. ఇది గొప్ప విషయం. లోకం అంతటి చేత చూడగానే మా అబ్బాయి, ఆయన మా అబ్బాయేనండి అని ఒకరు, ఆయన మా అల్లుడేనండి అని ఒకరు, ఆయన మా తమ్ముడండి అని ఒకరు, ఆయన మా అన్నయ్య అండి అని ఒకరు, ఆయన మా బాబాయ్ అండి అని ఒకరు, ఆయన మా పెదనాన్నగారండి అని ఒకరు. నిన్ను లోకం ప్రేమించగలగాలి. ప్రేమిస్తే ఆనాడు నీ జన్మ ధన్యమైనట్టు. దానికి ఏది హేతు? వాక్కు. నువ్వు మంచిగా మాట్లాడడం ముందు నేర్చుకో. నేర్చుకుంటే లోకమంతా నిన్ను ప్రేమిస్తుంది. లోకమంతా ఎందుకు ద్వేషిస్తుంది? నాలుక, వాక్కు సరిగ్గా లేకపోతే. అమ్మ తీర్పు చెప్పింది. ఇటువంటి హనుమ కాబట్టి ఇటువంటి కొడుకు పొంగిపోయింది అమ్మంతటిది. ఇంకా హనుమ జీవితంలో ఏం కావాలి? అటు రాముని ఆలింగనాన్ని పొందారు, ఇటు సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అంటే ఆయన అన్నారు, అమ్మా నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కదా నా గురించి, నాకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదు అన్నావు కదా, నేను ఒక వరం అడుగుతాను, ఇస్తావా అమ్మా అన్నారు. ఏమిటి హనుమా అంది. అంటే ఆయన అన్నారు, అమ్మా గతసారి వచ్చినప్పుడు శిశుపావృక్షం మీద కూర్చున్నప్పుడు చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ ఎన్ని మాటలు మాట్లాడారమ్మా నీ గురించి, ఎన్ని వికృతమైన మాటలు మాట్లాడారమ్మా, నిన్ను బతికుండగా వాటాలేసుకున్నారు వీళ్ళందరూ.
కాలు ఒకళ్ళది, చెయ్యి ఒకళ్ళది, తొడలొకళ్ళవి, గుండెలొకళ్ళది, ప్లీహం ఒకళ్ళది, హృదయం ఒకళ్ళది, ఊపిరితిత్తులు ఒకళ్ళవి, ఇలా వాటాలు వేసుకున్నారు కదమ్మా. అమ్మా నువ్వు అనుమతించాను హనుమాని ఒక్క మాటనమ్మా, మామూలుగా చంపేస్తాను అనుకుంటున్నావా వీళ్ళని? కొందరిని గోళ్లతో గీరేస్తాను, మోకాళ్లతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను. నిజంగా అలాగే చెప్పారు ఆయన. ఆయన మామూలుగా చెప్పలేదు. నఖై సృష్ట ముఖీభిత్య దారణైర్ లంఘనైర్ హతై, కొంతమంది మీద దూకి చంపేస్తాను, కొంతమందిని కొట్టి చంపేస్తాను, కొంతమంది గుండెలు చీల్చి చంపేస్తాను. వీళ్ళందరినీ చంపేయాలనుందమ్మా. నిన్నన్ని మాటలు అన్నారు కదా, నాకు అనుమతి తల్లి ఆ వరణీయమ్మా అన్నారు. అంటే సీతమ్మంది రాజసంశ్రయవస్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయ విధేయానాంచ దాసీనాం కక్కుప్యేద్వనరోత్తమ. హనుమ వాళ్ళు దాసీ జనమయ్యా, వాళ్ళు రావణాసురుడు సీతమ్మని కాపు కాయండి, సీతమ్మ పట్ల అలా ప్రవర్తించండి అన్నారు. వాళ్ళు అలా ప్రవర్తించారు. మీ అందరూ సీతమ్మ కాళ్ళు పట్టండి అని రావణుడు అనుంటే వాళ్ళు నా కాళ్ళు పడతారు. వాళ్ళదా దోషం? ప్రభువుది దోషం. ఏ దోషం వాళ్ళ ఎందుందని వాళ్ళని చంపేస్తావయ్యా? నీ ప్రభువు చెప్తే నువ్వు చెయ్యలేదా? వాళ్ళ ప్రభువు చెప్తే వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఇటువంటి వాడివో, ప్రభుభక్తి విషయంలో వాళ్ళు అటువంటి వాళ్ళు. వాళ్ళని ఎందుకు చంపేస్తావు? తప్పు కదా, వాళ్ళకి నా రక్ష. అందుకని ఈ మాట నువ్వు అనకూడదు. భాగ్యవైషమ్యయోగేన పురా దుశ్చరితేన చ మయైతత్ప్రాప్యతే సాహం మర్షయామిహ దుర్బల. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితం ఇవాళ అన్ని కష్టాలు పడ్డాను. ఆ పాపం వెళ్ళిపోయింది, ఇవాళ మళ్ళీ మంచి మాట విన్నాను. అందుకని నిష్కారణంగా వాళ్ళని చంపేస్తానంటావెందుకు హనుమ? అలా అనకు. నపరపాపమాదత్తే పరీషాం పాపకర్మణాం సమయోరక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణాః. ఒక భల్లూకం ఈ శ్లోకం చెప్పింది హనుమ. నువ్వు ఎప్పుడైనా విన్నావేమో, జ్ఞాపకం తెచ్చుకో. పూర్వకాలంలో ఒక వేటగాడు అరణ్యంలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి తరువుకొచ్చింది. తరువుకొస్తే ఆ వేటగాడు పరిగెత్తి 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 వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టుపైకి ఎక్కిన తర్వాత చూస్తే అక్కడ భల్లూకం పడుకునుంది. ఆ భల్లూకం తినేస్తుందేమో అని భయపడ్డాడు. చెట్టు కిందకు వచ్చి పెద్ద పులి కూర్చుంది. పైన భల్లూకం ఉంది, కింద పెద్ద పులి ఉంది. పైకి ఎక్కితే భల్లూకం చంపేస్తుంది, కిందకి దూకితే పెద్ద పులి చంపేస్తుంది. ఈ స్థితిలో భల్లూకాన్ని పెద్ద పులి అడిగింది. వాడు నరుడు, మన ఇద్దరం క్రూర జంతువులం, మన ఇద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, అందుకని వాడిని కిందకి తోసేయండి అంటే భల్లూకం అంది, వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున వచ్చి నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని నన్ను శరణాగతి చేసినట్టు, వాడు నాకు అతిథి, అందుకని నేను వాడిని తొయ్యను, వాడికి నేను ఆతిథ్యం ఇస్తున్నాను, శరణాగతి చేసినట్టు లెక్క, అందుకని ఇక్కడ ఉంటాడు అంది. అన్న తర్వాత ఆ మనుష్యుడు చెట్టు మీద కూర్చున్నాడు. పెద్ద పులి మాత్రం నోరు తెరుచుకుని కిందనే కూర్చుంది. కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత భల్లూకం అంది, నాకు ప్రమాదమే పెద్ద పులి చేత, నిద్ర వస్తోంది, నిద్రపోతే జారి కింద పడిపోతాను, అందుకని మనుష్యుడా చెట్టు కొమ్మల్లో జాగ్రత్తగా పడుకుని నీ ఒడిలో తల పెట్టుకుంటాను, నేను పడిపోకుండా కొంచెం చూడే అని అడిగింది. తప్పకుండా పడుకో అన్నాడు. అంటే భల్లూకం మనుష్యుడు ఒడిలో తల పెట్టుకుని పడుకుంది నిశ్చింతగా, నిద్ర పట్టేసింది. పెద్ద పులింది, అది నిద్రపోయి లేచిన తర్వాత ఆకలేస్తుంది, సహజంగా క్రూర జంతువు, అది నిన్ను చంపేస్తుంది లేచాక, అందుకని ఇదే అదును, నువ్వు భల్లూకాన్ని కిందకి తోసి, నేను భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, నువ్వు హాయిగా ప్రాణరక్షణ పొంది నువ్వు వెళ్ళిపోదు కానివని చెప్పింది. ఈ మాట వినగానే మనుష్యుడు భల్లూకాన్ని కిందకి తోసేశాడు, నిద్రలో ఉన్నదాన్ని. ఆ భల్లూకం నిద్రలో కింద పడిపోతూ పడిపోతూ దొరికిన చెట్టు కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకెక్కింది. పైకెక్కిన తర్వాత ఇప్పుడు మనుష్యుడు భల్లూకం వంక చూశాడు భయంగా. చూస్తే పెద్ద పులంది, చూశావా పిచ్చదానా, నిద్రపోతుంటే నిన్ను వాడు తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే, మనమే, వాడిని నమ్ముతావెందుకే, తోసే మనిషిని కిందకి అంది. అంటే భల్లూకం అంది, అపకారం చేసిన వాడే అయినా వాడు నా ఇంటికి వచ్చినటువంటి వాడు కాబట్టి, ఇక్కడ ఉన్నవాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా ప్రతి అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ మనుష్యుణ్ణి తొయ్యను అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీనై పుట్టి క్షత్రియ కాంతనై రామచంద్రమూర్తి ఇల్లాలినై ఇన్నాళ్లు నా చుట్టూ వాళ్ళ ప్రభువు యొక్క ఆజ్ఞ చేత నన్ను కష్టపెట్టిన రాక్షస స్త్రీలని నాకంటి ముందు చంపిస్తే నేను ఉత్తమ కులాంగన అవుతానా, పతివ్రతను అవుతానా? హనుమ ఏవముక్తస్థు హనుమాన్, ఆ తల్లి అంటుంది, పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమ కార్యం కరుణమార్గేణ నకశ్చిన్నపరాధ్యతి. ఏమయ్యా, మంచి చేసినవాడో చెడు చేసినవాడో, చెడు చేసిన వాడి పట్లే కదా దయ ఉండాలి, అంతా మంచిగా ఉన్నవాడి మీద దయ ఎందుకు?
చెడ్డగా ఎవడున్నాడో ఎవడు పాడైపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు ఇంత కష్టంలో ఉన్నారు, చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ల మీద కదా దయతో నేను ఉండాలి హనుమ. అటువంటి వారి పట్ల నన్ను నిర్దయతో ఉండి చంపడానికి వరం ఇమ్మని అడుగుతావేమిటి? అలా అనకూడదు నాయన, వాళ్ళని చంపకూడదు, వీళ్ళందరికీ నా రక్ష. ఇది భారతీయ స్త్రీ యొక్క సంస్కారం. భారతీయ స్త్రీ ఎన్నడూ కూడా వేరొకరిని చంపి, వేరొకరిని కొట్టేయి, వేరొకరిని నరికేయి, ఈ మాటలు స్త్రీ నోటి వెంట రావు. స్త్రీ భూమికి భూమి. మండోదరి చెప్పిందే ఓర్పుకి మారు పేరు భారతీయ స్త్రీ తత్వం. అందుకే ఎక్కడెక్కడైనా ఒక స్త్రీ పగపట్టిందా రాజ్యాలు రాజ్యాలు వెళ్ళిపోయాయి. స్త్రీ అంత ఓర్పుతో ఉంటుంది. కానీ ఇవాళ మన దురదృష్టం ఏంటంటే యథార్థంగా భారతీయ నారి ఎలా మాట్లాడుతుందో, యథార్థంగా భారత నారి ఎంత పవిత్రంగా ఉంటుందో, యథార్థంగా భారత నారి యొక్క సౌశీల్యం ఏమిటో మరుగున పెట్టి ఇవాళ మనం చూసేటటువంటి టీవీ సీరియల్స్ అన్నిటిలో మొగాళ్ల కన్నా ఎక్కువగా ఆడవాళ్లే కక్షలు పట్టేవాళ్ళు, కార్పణ్యాలు పట్టేవాళ్ళు, నీ అంతు చూస్తాననేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఇలాంటి పాత్రల్ని దిక్కుమాల రచయితలు రచిస్తే అన్నం తినడం కన్నా గడ్డి తిని బతకడం నయమైన దర్శకుడు దానికి దర్శకత్వం వహిస్తే ఈ జాతి నశించిపోవడానికి నువ్వు అన్నంలో విషం కలిపినట్టు కలపట్ల. నాకు అనిపిస్తుంది ఆడవాళ్ళందరూ సభ పెట్టి ఒంటి మీద రుమాలు గుడ్డంత బట్ట లేకుండా నటిస్తే తప్ప బతకలేని దరిద్రంలో నువ్వు ఉంటే మా భర్తల జీతాల్లోంచి రూపాయలు తెచ్చి తువ్వాల్లో వేశాం, ఈ మూట నీకు డీడీ తీసి పంపిస్తున్నాం, దీంతో అన్నం తిని బతుకు, మా పిల్లల్ని మా కుటుంబాల్ని ఈ దేశాన్ని నాశనం చేయకుని నటనతో అని. అటువంటి సినిమా తీస్తే తప్ప బతకలేనన్న నిర్మాతకి, అటువంటి సినిమాలో నటిస్తే తప్ప బతకలేనన్న నటికి ఆడవాళ్ళందరూ రూపాయి వేసి డీడీ తీసి పంపించి పేపర్కి ఇస్తే, పత్రికల్లో పడితే, ఇలాంటి సినిమాలకి దర్శకత్వం వహించి తాను గొప్పవాడనుకుని దున్నపోతు బహుమతుల్ని పుచ్చుకున్న దౌర్భాగ్యుడు దర్శకుడైతే వాడికి ఆడవాళ్లు విప్పి వదిలినటువంటి చెప్పులు అట్టపెట్లో పెట్టి బహుమతిగా పంపిస్తే, దిక్కుమాల సినిమాలు రావడం మానేస్తే, టీవీల్లో సీరియల్ సాగితే ఈ దేశం బాగుపడుతుంది. అదే ఈ దేశంలో స్త్రీ పరిస్థితి, అదే ఈ దేశంలో స్త్రీ శీలం. అది కాదు. తలలు కొట్టుకుంటున్న వాళ్ళు, స్త్రీమూర్తులలో ఔదార్యం ఉన్న వాళ్ళు కదిపితే అద్భుతమైన అమృత ప్రవాహాన్ని ప్రవహించగలిగిన వాళ్ళు ఎక్కడ వరకో ఎందుకు కాకినాడలో లేరా? మీరు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారిని కదిపి చూడండి. ఆ తల్లి మాట్లాడితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆవిళ్ళలో, ఎంత సంస్కారం ఉందో ఆవిళ్ళలో, ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ తల్లిలో. ఒక్క విజయలక్ష్మి గారిని కలపండి. ఇంకొక తల్లి మొన్నటి రోజున ప్రస్తావన చేశానే డాక్టర్ జగదీశ్వరి గారిని కలిపి చూడండి, ఎంత సంస్కారం ఉందో. ఇట్లాంటి తల్లులు కూడా ఇవాళ సిగ్గుతో తలంచుకునేటట్టుగా సినిమాలు వాల్ పోస్టర్లు వస్తున్నాయంటే, పుస్తకాలు వస్తున్నాయంటే, అలాంటి డైరెక్టర్లు, దిక్కుమాలిన డైరెక్టర్లు దున్నపోతుల్లో, పందుల్లో ఇంకొకటో బహుమతులుగా పుచ్చుకుంటుంటే వారు సత్కరింపబడితే ఈ దేశం ఎటుపోవాలి? అందుకని జాగృతి కావలసింది స్త్రీకి కావాలి. అందుకని ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఇది సీతమ్మ అంటే, ఇది భారతదేశం అంటే, ఇది రామాయణం అంటే. తప్ప టెలిఫోన్లు చేయడం, పిచ్చ బొట్లెట్టుకోవడం, కనబడ్డ వారందరినీ నీ సంగతి చూస్తా, నీ భర్త సంగతి చూస్తా, మీ ఇద్దరిని విడదీసేస్తా అనడం, క్రౌర్యంతో మాట్లాడడం, వ్యగ్రతతో డైలాగులు చెప్పడం భారతీయ సంస్కృతి కాదు. చచ్చిపోవలసిన వాళ్ళని కూడా రక్షించడం ఈ జాతి సంస్కృతి, ఈ జాతిలో స్త్రీలు నేర్పినటువంటి సంస్కృతి. ఇది సీతమ్మ సంస్కృతి. ఇది భ్రష్టు పట్టడం, రామాయణం లేకపోవడమే ఇవాళ సమాజంలో ఈ పరిస్థితి ఏర్పడింది. రామాయణం వ్యాప్తిలోకి వస్తే, ఇటువంటి సన్నివేశాలు టీవీల్లో వస్తే, ఇటువంటి వాటి గురించి 10 చోట్ల చెప్పబడితే, ఇటువంటి వాటి గురించి 10 చోట్ల సభలు నడిపితే ఖచ్చితంగా సమాజం మారుతుంది. ఆ సీరియల్ మీరు చూస్తే, మీ పిల్లలు చూస్తే, మీ కుటుంబాలు, మీ ఉత్తరోత్తర కుటుంబాలు, మీ వంశం, మీ కులం నాశనం కాదా? వాళ్ళు దేశానికంతటికి ద్రోహులు కారా? వాళ్ళు దేశద్రోహులే. అందుచేత నియంత్రణ ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్త ఉండాలి. తాను చేసే పని సమాజమునకు ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి. లేకపోతే అంత తపస్సు చేత రావణుడు భ్రష్టుడైనట్టు భ్రష్టత్వానికి నువ్వు బీజం వెయ్యడం లేదా? అందుచేత ఆ తల్లి ఈ మాటలు చెప్తే, హనుమ అంతటి ప్రాజ్ఞుడు ఏవముక్తస్థు హనుమాన్ సీతాయా వాక్య కోవిద ప్రత్యువాత తతసీతాం రామపత్నీం యశస్వినీం. అమ్మా, ఈ మాట చెప్పడం నీకే చెల్లమ్మా అని ఒక నమస్కారం చేసి
మహానుభావుడు బయలుదేరి స్వామి హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి అమ్మ సీతమ్మ నీ దర్శనం చెయ్యాలనుకుంటోందని రామచంద్రమూర్తితో ఒక మాట చెప్పారు. చెబితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏవముక్తో హనుమత రామో ధర్మభృతాంబర ఆగచ్చత్ సహసాధ్యాన ఈషద్భాష్ పరిప్లుత దీర్ఘముష్ణం వినిశ్వస్య మేదినీమవలోకయన్ ఉవాచ మేఘ సంకాశం విభీషణముపస్థితం. రామచంద్రమూర్తితో హనుమ వచ్చి సీతమ్మ తల్లి నీ దర్శనం చెయ్యాలనుకుంటోంది రామా అని చెప్పారట. ఈ మాట చెప్పగానే ఒకేసారి రాముడిలో ఆగచ్చత్ సహసాధ్యానమీషద్భాష్ప పరిప్లుత ఏదో ఒక్క 2 నిమిషాలు ఆలోచించాట. 2 కళ్ళ నిండా నీళ్లు నిండైట. చాలా ఏదో శోకం పొందిన వాడిలే అయ్యాట. ఒక్కసారి భూమి వంక చూశాట. చూసి తన పక్కనున్న విభీషణుణ్ణి పిలిచి దివ్యాంగరాగాం వైదీహీం దివ్యాభరణ భూషితాం ఇహ సీతాం శిరస్నాత ముపస్థాపయమాచిరం. విభీషణ, నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మ తల్లికి నేను చెప్పానని చెప్పి శిరస్నానం చేయించి పట్టువస్త్రం కట్టి అలంకారములన్నీ చేసుకునేటట్టుగా చూసి సీతమ్మని నా దగ్గరికి ప్రవేశపెట్టు అంటే విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు. దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణ భూషిత యానమారోహభద్రంతే భక్తాత్వాం ద్రష్టుమిచ్చతి. అమ్మా, నువ్వు తలస్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని ఒంటి నిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలనుకుంటున్నాడు తల్లి. ఇది రామాజ్ఞ, నీకు నివేదిస్తున్నానమ్మా అన్నారు. ఏవముక్తాతు వైదేహి ప్రత్యువాత విభీషణం అస్మాతాద్రష్టుమిచ్చామి భక్తారం రక్షసాధిప. ఆ తల్లింది, నాయన విభీషణ, నాకు ఎలా ఉన్నానో అలాగే వచ్చి తొందరగా రామదర్శనం చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోందయ్యా అంది. ఆ సమయంలో ఏ స్త్రీకైనా తొందరగా వెళ్ళి భక్తృదర్శనం చేద్దామని ఉంటుందా? లేకపోతే 10 నెలల నుంచి మనం స్నానం చేయలేదు, పట్టుబట్ట అప్పుడు చింపేశాం, ఒంటి జడ వేసుకుని భూమి మీద పడుకున్నాం, ఒళ్ళంతా మట్టి అంటుకుంది, స్నానం చేసి మంచి నగలు పెట్టుకుని మా ఆయన దగ్గరికి వెడదాం అనుకుంటుందా? ఉత్తమ కులాంగన అయినటువంటి సీతమ్మ, మహాపతివ్రత అయిన సీతమ్మ తొందరగా భక్తృదర్శనం చెయ్యాలనే కోరుకుంటుంది. అందుకని నేను ఇలా కోరుకుంటున్నాను అంది. కానీ విభీషణుడు అన్నాడు, తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ విభీషణ యథాహ రాజా భక్తాతే తత్తథా కర్తుమర్హసి. అమ్మా, అది రామాజ్ఞమ్మ, ఎదురు తిరగడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రభువు ఎలా చెప్పాడో అలా చేయడం మంచిది. అందుకని అంతఃప్రకాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాగములను అలదకుని మంచి భూషణములు వేసుకుని వచ్చి దర్శనమియ్యమ్మా అన్నారు. అంటే సరేనంది సీతమ్మ తల్లి. అంగరాగముల చక్కగా తలస్నానం చేసింది, మంచి పట్టు వస్త్రం కట్టుకుంది, ఆభరణాలన్నీ వేసుకుంది. వేసుకున్న తర్వాత ఒక శిబిక అంటే ఒక పల్లకి ఎక్కించారు. ఎక్కించి ఆ పల్లకీలో సీతమ్మని తీసుకెడుతున్నారు పక్కన పరదాలు కట్టి రామచంద్రమూర్తి యొక్క సన్నిధానానికి. ముందు విభీషణుడు నడిచొచ్చాడు. వచ్చి సీతమ్మ తల్లిని పల్లకీలో తీసుకొస్తున్నారు రామా అన్నారు. ఈ మాట వినగానే రాముడు పరమ సంతోషాన్ని పొందుతాడు అని మనం అందరం అనుకుంటాం కదా. కానీ రాముడు తామాగతాం అపశ్రుత్య రక్షోగృహ చిరూషితాం హర్షో దైన్యంచ రోషశ్చ త్రయం రఘమమావిష. ఒక్కసారి 3 రాముడిలో కనపడ్డాయిట. హర్షం, సంతోషం, సీతమ్మని చూస్తున్నాను ఇవాళని. 2 దైన్యం, చాలా దీనత్వాన్ని పొందేట. రోషశ్చ, కోపం పొందేట. ఎందుకని? చాలా కాలం రాక్షస గృహంలో ఉండి బయటికి వస్తోంది భార్య అని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. మహర్షి రచనలో ఉన్న గొప్పతనం ఇది. రామచంద్రమూర్తి సీతమ్మని నువ్వు తలస్నానం చేసి నగలన్నీ అలంకారం చేసుకుని రా అని ఎందుకు ఆదేశించడం? అసలు అలా వస్తే వచ్చిన నష్టం ఏమిటి అంటే, రాముని మనస్సులో ఉన్నటువంటి బాధ వేరు. ఇవాళ సీతమ్మ ఎవరో నాకు తెలుసు, నేను కానీ సీతమ్మని అసలు అలా నేనే చూడలేను. అంతటి మహాపతివ్రత, అటువంటి దైన్యంతో ఆవిడ వస్తే నేనే తట్టుకోలేను. ఇంతటి ఈ వానర సమూహాలు అవి తట్టుకోలేవు. అందుకని ఆ తల్లి ఒక్కసారి శుభ్రంగా అలంకారం చేసుకుని రావాలి. కానీ అలంకారం చేసుకుని వస్తే ఇవాళ ప్రీతి చూపించకుండా కబురు పంపేటప్పుడు కన్నుల నీరు పెట్టుకోవడం ఎందుకు అంటే, రాముడికి తెలుసు ఈ భర్త అంటే. ఇంట్లో మొగుడు ఒక్కటంటే ఊళ్ళో వాళ్ళు 10,000 అన్నారు అని సామెత.
ఆ రోజున రామచంద్రమూర్తి కానీ సీతమ్మ పట్ల తనకున్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ చేత సీతమ్మ తల్లిని భార్యగా వెంటనే స్వీకరించారనుకోండి, వెంటనే లోకం ఒక మాట అంటుంది, ఎంత వెర్రి రాముడండి, 10 నెలలు గృహంలో ఉన్నాడు, అప్పటి వరకు సీతమ్మ యొక్క సౌందర్యమూర్తిగా చూడలేదు, శోకిస్తున్న సీతమ్మనే చూశారు హనుమ కూడా. ఇంత దివ్యాంగరాగములను అలదుకుని సీతమ్మ వస్తే దిక్కుమాలిన లోకం ఓ మాట అనేస్తుంది కబుక్కుని, ఇంత అందగత్తె కదా, 10 నెలలు ఉపవాసం చేసి ఇంత తపస్సు చేసి వచ్చిన సీతమ్మే ఇంత అందంగా ఉంటే రావణాసురుడు అపహరించి తెచ్చేటప్పటికి ఇంకెంత అందంగా ఉందో. 10 నెలలు రావణాసురుడి ఇంట్లో అంత దిక్కుమాలినాడి కొంపలో ఉన్న సీతమ్మ ఏ తప్పు చేయకుండా ఉండుంటుందా? రాముడు మరి అంత విర్రివాళ్లే స్వీకరించేశాడేమిటో, పెళ్ళం పిచ్చ చాలా ఎక్కువ ఉన్నవాడు అని రాముడిని అంటుంది. తననంటుందని కాదు బాధ, లోకం ఇంకా తర్వాత ఎన్ని చిలవలు పలవలు అల్లుతుందో దాని మీద. ఈ మాటలు తన భార్య మీద ఎవరైనా అంటే తాను తట్టుకోలేడు రామచంద్రమూర్తి. ఎందుకని? ఈయన మనస్సు ఆవిడి దగ్గరుంది, ఆయన మనస్సు ఈవిడి దగ్గరుంది. సీతమ్మ ఎవరో రాముడికి తెలుసు. అంత తెలియని అవివేకి, అంత అజ్ఞాని రాముడైతే రాముడి గురించి ఇవాళ మనం ఇంత గొప్పగా చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. అందుచేత ఆయన శోకాన్ని పొందాడు. లోకమంతా అనవలసిన మాటని ఇవాళ తెలిసి కూడా భర్తగా నేను అనవలసి వస్తోంది అంటే తప్ప సీతమ్మ ఎవరో తెలియదు. అది దీనత్వం, అది దైన్యం, అది శోకం, అది కోపం, లోకం మీద కోపం, దిక్కుమాల లోకం ఈ మాట అంటుంది. ఇంత జాగ్రత్త రాముడు పడినా, ఎందుకని రాముడికి ఒక విషయం తెలుసు, నడువడి ప్రధానమైన వాడు. మనుష్యుడు ఉండవలసిందేమిటి? నడువడి. అందుకే చెప్పాడు, కులీనవ కులీనం వా శుచిం వా యది వా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి నాణ్యం పురుషమానినం. మనిషికి ఉండవలసింది అన్నిటికన్నా గొప్పది నడువడి ఉండాలి. ఆ నడువడి లేకపోతే మనిషిని ప్రపంచం నమ్మదు. ఇవాళ సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఏమిటో నేనే నిరూపించాలి, నిరూపించకపోతే రేపు లోకం నమ్మదు. ఇక్ష్వాకు వంశ సంజాతుడు రామచంద్రమూర్తి రేపెడితే రాజారాముడు అవుతాడు. రాజారాముడు అయ్యేటప్పుడు, పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన కూర్చున్న సీతమ్మ తల్లి యొక్క వైభవం తనకన్నా భిన్నం కాని భార్య యందు లోకము గౌరవంతో ఉండాలి తప్ప భార్య యందు వేరొక మాట అంటే తనన్నట్టే. అందుకని భార్యాభర్తలు 2 కాదు, శరీరములు వేరు కానీ ఇద్దరు ఒకటే స్వరూపం. అందుకే ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళం మన సంప్రదాయంలో. అందుకని తన భార్య ఔన్నత్యం తాను నిరూపించవలసినటువంటి దుష్ట సమయం అయింది. ఇది ఆయన బాధ, ఇది ఆయన ఆక్రోశం. అందుకని కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. అది చూసి ఆయన అన్నారు వెంటనే, ఎందుకు మీరందరూ అంత ఆవిడ్ని తీసుకొస్తున్నప్పుడు అంత ఆ పల్లకీలో ఎందుకు తీసుకొస్తున్నారు, దిగి నడిచి రమ్మనండి అన్నారు. అంటే ఆ తల్లిని పల్లకి దిగమని నడిపించి తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే వానరులు కొన్ని కోట్ల మంది అప్పటి వరకు అసలు ఎవరా సీతమ్మ అని అనుకుంటున్నారు. అనుకోవడంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి గబగబా అదిగో సీతమ్మ అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోసుకుని చూసుకుంటున్నారు. చూస్తుంటే ఇంతమంది చూడడంలో సుగ్రీవుడు దండధర అంటే చేతిలో కర్రలు పట్టుకున్న వాళ్ళని పిలిచి వీళ్ళందరినీ దూరంగా నిల్చోబెట్టండి అన్నారు. అనగానే వాళ్ళందరినీ దూరంగా తోసేస్తున్నారు. సీతమ్మ వస్తోంది నడిచాయి. రాముడు అన్నారు, ఈ సీతమ్మ కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధాలు చేశారు. ఈ సీతమ్మ నడిచొస్తుంటే వాళ్ళందరినీ కొట్టి దూరంగా తోసేస్తారా? వాళ్ళెవ్వరినీ తొయ్యకండి, వాళ్ళందరూ చూడవలసిందే సీతమ్మని, అలా నడిచి రానివ్వండి, తప్పేం లేదని. అంటే ఆవిడ నడిచొస్తోంది కానీ కిన్నురాలయ్యింది. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు ఇవాళ రామచంద్రమూర్తి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆవిడ వస్తోంది. వస్తూ న గృహాణి న వస్త్రాణి న ప్రాకారాస్థిర స్త్రియా నేతృషా రాజసత్కార వృత్తం ఆవరణం స్త్రియా వ్యసనేషు న కృచ్ఛేషు న యుద్ధేషు స్వయంవరే న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్కృతి స్త్రియా శైషా యుద్ధాగత కృచ్ఛే చ మహతి స్థిత దర్శనేస్యాన దోషస్య మత్సమీపే విశేషత. స్త్రీకి పరదాలు కట్టడం, ప్రాసాదాల్లో పెట్టడం, ఎవ్వరికీ కనపడకుండా చెయ్యడం ఇది కాదు గొప్ప. స్త్రీని అలా దాచి 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 నా భార్య గొప్పదని ఎన్నాళ్ళు చెప్తావు? మేలు ముసుకు జారకుండా చూసుకుని నా భార్య గొప్పదని చెప్పుకున్నవాడు రావణాసురుడు. అంతమంది చూసినా, అందరి మధ్యలో ఉన్నా ఆవిడ మనస్సు ఆయన యందే ఉండడం చేత మహాపతివ్రత అని అనిపించుకోవడం స్త్రీకి గొప్పతనం. స్త్రీ సంస్కారము చేత శోభింపబడుతుంది. అందుచేత ఆవిడికి పల్లకీలు పరదాలు పట్టక్కర్లేదు, రానివ్వండి. పైగా అంతఃపుర కాంత కొన్ని సమయాల్లో రావచ్చు. ఎవరైనా చాలా ప్రియబంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు రావచ్చు. ఇవాళ యుద్ధ భూమిలో నేనున్నాను, అందుకని భర్తృదర్శనానికి రావచ్చు. పైగా సీతమ్మ భర్త పక్కన ఉండగా ఎవరు చూసినా సమస్య ఏం లేదు, అందుకని నా పక్కకి రానివ్వండి, నా పక్కన ఉండగా సీతమ్మని చూసినా ప్రమాదం లేదన్నారు.
నిజంగా రాముడు సీతమ్మని విడిచిపెట్టేసే ఉద్దేశం ఉన్నవాడైతే నా పక్కన ఉండగా సీతమ్మని చూడడం ఏ దోషం కాదు అని అంటాడా? అనడా మాట. అందుకని ఈ మాటలు చెప్పి అందరూ చూస్తుండగా తతో లక్ష్మణ సుగ్రీవౌ హనుమాంశ్చ ప్లవంగమ నిశమ్మ వాక్యం రామస్య బభూవర్త్యుడితాభృశం. అక్కడ అందరూ చూస్తుండగా ఆ లక్ష్మణుడు హనుమ అందరి వంక చూశారు. హనుమ గబగబా వచ్చి ఒక మాట చెప్పారు. ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో ఆ సీతమ్మ రామచంద్రమూర్తి మీ దగ్గరికి వచ్చింది అన్నారు. ఇలా తల తిప్పి చూడలేదు రాముడు. సీతమ్మ తల్లి మాత్రం వచ్చి ఇలా నమస్కారం చేసి ఇంతమంది వానరులు అందరూ చూస్తుండడం, తన భర్త తన పట్ల సంతోషంగా చూడకపోవడం చేత అవయవాలన్నీ కుందిపోయి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ వచ్చి తలెత్తి మేలిముసుగులోంచి చూసి ఆర్యపుత్ర అని పున్నమి చంద్రుణ్ణి చూసి సంతోషించినట్లు అలా నిలబడిపోయింది. ఇంకంతకన్నా వీరొక మాట రాలేదు, ఏమిటి ఇలా ఉన్నాడు రాముడు అని. ఆయన అన్నారు, ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వామయారణే పౌరుషాద్య ధనుష్టేయం తదేవ దుపాదితం గతోస్మృంచ మమర్షస్య దర్శనా సంప్రమార్జిత అవమానశ్చ శత్రుశ్చ మయా యుపకదృశౌ దదృతౌ. శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహం లేకపోవడం చేత, దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దాన్ని పురుష ప్రయత్నంతో దిద్దాడు. మళ్ళీ రావణాసురుణ్ణి సంహరించి నిన్ను నాదానిగా చేసుకున్నాను, నిన్ను తెచ్చుకున్నాను. కానీ సంప్రాప్తమవమానం యస్తేజసాన ప్రమాజ్యతి కస్తస్య పురుషార్థోస్తి పురుష స్వల్పతేజస. అపారమైనటువంటి పౌరుషం ఉన్నటువంటి వాడికి, పరాక్రమం ఉన్నవాడికి ఏదైనా అపవాదొస్తే వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే వాడు చేతకానివాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చినటువంటి అపవాదుని తుడిచిపెట్టుకోవడానికి రాముడి భార్యని రావణుడు అపహరిస్తే రావణుణ్ణి రాముడేమీ చెయ్యలేదనకుండా ఉండడం కోసం రావణుణ్ణి సంహరించాను. లంఘనంచ సముద్రస్య లంకాయాశ్చమవర్ధనం సఫలం తస్య చర్చాభ్యం మహత్తర్క హనుమత. 100 యోజనముల సముద్రాన్ని గడిచి లంకాపట్టణంలోకి వచ్చి హనుమ చేసినటువంటి ఈ లంకా బీభత్సమంతా నేటితో సార్థక్యాన్ని పొందింది. విదితాశ్చాశ్చుతే భద్రే యోయం రణపరిశ్రమ సతీర్ణ సుహృదాం వీర్య న తదర్థం మయాకృత. ఇదంతా నేను ఇంత కష్టపడి చేసింది నా యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి నేను చేశాను. రక్షతాతుమయా వృత్త అపవాదంచ సర్వశ ప్రఖ్యాత స్వాత్మ వంశస్య న్యంగంచ పరిరక్షత. నా యొక్క వంశం ఏదైతే ఉందో ఆ వంశంలో రాముడు జన్మించి సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకోలేకపోయాడన్న కళంకం ఆ వంశంలో ఉండిపోకూడదు. అది తుడిచిపెట్టుకోవడానికి ఇవాళ నిన్ను గెలిచి తెచ్చుకున్నాను. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికులాసి మే దృఢం. సీత, నీకొక్క విషయం చెప్తున్నాను. ఇవాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలా కాలం రాక్షసుని యొక్క గృహంలో ఉన్నావు. అలా ఉన్నటువంటి కారణం చేత నేను నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? కంటి యందు జబ్బు వచ్చినటువంటి వాడు దీపాన్ని ఎలా చూడలేడో నేను నీ వంక చూడలేకపోతున్నాను అన్నాడు. దీపానికి దోషం ఉంటుందా? దీపం దగ్గరికి వెళ్ళి కాగితం పెట్టారనుకోండి కాలుస్తుంది. దీపం దగ్గరికి వెళ్ళి మాంసం ముక్క పెట్టారనుకోండి కాలుస్తుంది. అగరత్తు పెట్టారనుకోండి కాలుస్తుంది. మీ వేలు పెట్టారనుకోండి కాలుస్తుంది. తప్ప దీపానికి దోషం ఎప్పుడైనా ఉంటుందా అంటే ఆ మాటలోనే రామచంద్రమూర్తి చెప్పేశారు, నీకు దోషం లేదు సీత, నాకు తెలుసు. ఈ కంటికి తెలుసు నీ యందు దోషం లేదని. కానీ ఇవాళ ఈ కంటికి ఒక జబ్బు వచ్చింది. ఈ జబ్బు నిన్ను చూడనివ్వట్లేదు. ఏమిటో తెలుసా? నిన్ను లోకమేమన్నా అంటుందేమో అన్న బెంగ వచ్చింది. ఆ బెంగ సంతోషంగా నీ వంక నన్ను చూడనివ్వట్లేదు సీత. ఇది నా బాధ. నిన్ను చూడలేక కాదు, ఎంత లోపల కడుపులో బెంగ పెట్టుకున్నానో, లేచి నిన్ను కౌగిలించుకోవాలని ఎంత తాపత్రయపడుతున్నానో నాకు తెలుసు, నా మనస్సు అయిన నీకు తెలుసు. కానీ ఇవాళ లోకం కోసం బెంగ పెట్టుకుని తొందరపడి లేచి నిన్ను అక్కున చేర్చుకోలేకపోతున్నారు. ఈ మాట ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇది ప్రవ్యాహృతం భద్రే
మయైతత్కృత బుద్ధిన లక్ష్మణే భరతే వాత్వం కురు బుద్ధిం యథాసుకం సుగ్రీవే వానరేంద్రేవ రక్షసేంద్రే విభీషణే నివేశయ మనఃసీతే యథావాసుకమాత్మనః నహి త్వాం రావణో దృష్ట్వా దివ్య రూపాం మనోరమాం మర్షయేత చిరం సీతే స్వగృహే పరివర్తిని. సీత, నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు అపారమైన సౌందర్య రాశివి. నిన్ను చూసినటువంటి వాడు చపల చిత్తుడైతే వెంటనే నీ యందు మనసు పెట్టుకుంటాడు. పరమ చపల చిత్తుడైనటువంటి రావణాసురుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు. బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు. తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. నిన్ను తన గుండెల మీద వేసుకున్నాడు. తెచ్చి అశోకవనంలో పెట్టాడు. 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వు మహాందగత్తవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి దానివి నువ్వు ఖచ్చితమైన చరిత్రతో నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను? అందుకని ఒక పని చెయ్యి. లోకం ఏమంటుంది? ఒక దుర్మార్గపు మాట లోకానికి వచ్చు. ఒకసారి భర్తను అతిక్రమించిన స్త్రీకి ఇంకెంతమంది అయితే ఏమిటి అంటుంది. ఈ మాట లోకం అంటుందని ఇది బాధ, ఆయన బాధ. ఈ మాట సీతమ్మని అనేస్తే నేను అలా బతకగలను. అందుకని సీత ఒకసారి రావణుడు అలా తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడు నీ ఇష్టం. నీ మనస్సు ఎవరికి నచ్చితే వాళ్ళతోనూ వెళ్ళిపో. లక్ష్మణుడితో వెళ్ళిపోతానంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపోతానంటే భరతుడితో వెళ్ళిపో, విభీషణుడితో వెళ్ళిపోతానంటే విభీషణుడితో వెళ్ళిపో. లేదు, ఇంకొక ఆయన పేరు కూడా చెప్పాడు, సుగ్రీవుడు ఉన్నాడు, ఆయన నచ్చితే ఆయనతో వెళ్ళిపో. నీ ఇష్టం, ఎవరు నచ్చితే వారితో వెళ్ళిపో. వీరు కాదు, 10 దిక్కులలో నీకెవరు నచ్చితే వారితో వెళ్ళిపోవచ్చు. నిన్ను నేను అనుమతిస్తున్నాను. నీతో నాకు మాత్రం ఏ విధమైనటువంటి అవసరం లేదు. ఇంకా ఈ మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇవి రాముడి మాటలు కావు. ఎందుకని? ఇన్ని చెప్పి రాముడు అగ్నిప్రవేశం చేయిస్తే లోకం మళ్ళీ అందా లేదా? ఈ రామచంద్రమూర్తి ఆ పని చెయ్యకపోతే లోకం ఏమని ఉండేది? రామాయణం మనమే నమ్మం. మనకి ఎన్ని అనుమానాలు. వాల్మీకి మహర్షి అంత స్పష్టంగా రాసిన, సాట్ నుంచి కొట్టినటువంటి రాముడు గొప్ప, ఊళ్ళో అధర్మం చేసిన వాళ్ళందరూ రాముళ్ళు ఇవ్వాలి, చేతకాక ఒక్కతే పెళ్లంతో ఉంటే రాముడు, వీధిలో 1000 మందితో తిరిగిన దుర్మార్గుడు కృష్ణుడు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే వాడెవడు? పరికి మాలినవాడు. ఇవి మనం పెట్టుకున్న శీర్షికలు. ఇంకా నిజంగా రాముడు ఆనాడు సీతమ్మ నేలుకుంటే మనం బతకనిద్దుమా రాముణ్ణి? ఈ మాట లోకం తరపున తనే తన భార్యను అనడానికి రాముడు ఎంత కష్టపడుంటాడు. లోకం కోసం తానెంత బాధపడ్డాడో మనం ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలో నిజంగా. ఇది రామాయణం అంటే. రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవాలంటే తన భార్య అపనింద లేనిదై ఉండాలి. అది నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని మాటలంటే సీతమ్మంది. ఇన్ని మాటలన్న తర్వాత ఆవిడ కూడా అక్కసుతో రాముడిని అనొచ్చు కదా. పాతివ్రత్యం ఉన్న స్త్రీ అలా మాట్లాడకూడదు. సీతమ్మ చూడండి ఎలా మాట్లాడుతుందో. ఏవ ముక్తాతు వైదేహి పరుషం రోమహర్షణం రాఘవేణ సరోషేణ భృశం ప్రవ్యధితాభవత్ తతో భాష్ప పరిక్లిష్టం ప్రమాజ్యంతీ స్వాననం శనైర్గద్గదయా వాచ భక్తారమిదమబ్రవీత్ న తదాస్మి మహాబాహో యథాత్మవగచ్చసి ప్రత్యయం గచ్చమేయేన చారిత్రేణైవ పేషపే యద్యహం జాత్ర సంస్పర్శం గతాస్మి వశా ప్రభో కామకారో నమే తత్రం దైవం తత్రాపరాధ్యతి. మహానుభావ, నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను భూమిలోంచి పుట్టినదాననే, నేను అయోనిజనే, నీతో కలిసి నీయందే మనస్సు పెట్టుకుని చాలా కాలం మన ఇద్దరం దంపతులుగా ఉన్నామే, నేను ఎటువంటి దానిలో నీకు తెలియదా? నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నానా? అంత తెలియదా? పైగా నువ్వు నిజంగా నన్ను అటువంటి చారిత్రం ఉన్నదాని నేను అనుమానించిన వాడవైతే ఆనాడు హనుమని నా కోసం ఎందుకు పంపించావు? హనుమ వచ్చి చూసి రాక్షసుల మధ్యలో నేనున్నాను అని నీకు వచ్చి చెప్తే మళ్ళీ హనుమతోనే కబురు చేసి సీతమ్మ చారిత్రాన్ని శంకిస్తున్నానని కబురు చేస్తే అసలు నేను బ్రతకను, ప్రాణాలు విడిచిపెడదను. మరి నా కోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు? ఎందుకు 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టావు? ఎందుకు యువతల తీరానికి వచ్చావు? ఎందుకంత యుద్ధం చేశావు? ఎందుకు నన్ను పొందాలనుకున్నావు? జయాపజయములు విధి నిర్ణీతములు యుద్ధంలో. నువ్వు గెలవచ్చు, రావణుడు గెలవచ్చు, నువ్వు నరుడిగా ఉన్నావు. మరి అటువంటప్పుడు ప్రాణ సంకటాన్ని ఎందుకు ఏర్పరచుకున్నావు? నా యందు ప్రేమ ఉంది కాబట్టి ఏర్పరచుకున్నావు. కానీ ఇవాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు? దీనికి అంతటికీ కారణం నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? నువ్వు ఎంతటి తేజస్సున్నవాడివో, ఎంత మాట ఉందో చూడండి అమ్మా. ఈ మాట లోకములకంతటికీ చెప్తోంది తల్లి. స్త్రీని కాబట్టి అనేశావు. ఇన్నాళ్ళు ఏం పురుషుడు రాముడు లేడా దూరంగా? అందుకని స్త్రీని కాబట్టి నన్ను అనగలిగావా? మీరు అనక్కర్లేదు. సీతమ్మని రాముడు పాపం ఎన్ని మాటలు అనేశాడో రండి, అనక్కర్లా. సీతమ్మ కూడా రాముణ్ణి మనందరి తరపున
అమ్మవారు కూడా నిలదీసే ప్రశ్న వేసింది ఆ రోజున. ఏ స్త్రీని కాబట్టి నన్ను అనేసావా? నా భక్తి ఏమిటో నీకు తెలియదా? నా ప్రమాణీకృతత్వాన్ని బాల్యే బాలేన పీడిత మమ భక్తిశ్చ శీలంచ సర్వంతే పృష్ఠతకృతం. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నింటినీ వెనక్కి తోసేశావు. కేవలం నేను ఇక్కడ ఉండిపోయానని అంత మాట అనేసావు. చితామ్మే కురు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం నిత్యోపఘాతో పహత నాం జీవితముత్సహే. నేను బ్రతికుంటే రాముడి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడి ఇల్లాలిగా చచ్చిపోతాను తప్ప ఒకసారి అపనింద పడ్డ తర్వాత ఇంకా నాకు ఈ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణ చితి పేర్చు అంది అమ్మవారు. అంటే ఎంత కోపం వచ్చిందోట లక్ష్మణమూర్తికి ఆ రోజున. అన్నయ్య వంక కనుగుడ్లు మిటకరిస్తూ చూసేట. చూస్తే ఆయనకి తెలుసు కడుపులో బాధ ఏమిటో. అమ్మ నిజంగా చితిలోకి వెళ్ళిపోతే రాముడు ఎంత బాధపడతాడు. రాముడు అంతకన్నా ఎర్రగా చూసేట లక్ష్మణుడి వంక. మాటలు లేవు, ఒక్క మాట ఈయన చూసేట. చూసేసరికి ఆ రామతేజస్సుని చూసి లక్ష్మణుడు కూడా ఏమీ చేయలేకపోయాట. గబగబా వెళ్లి చితి పేర్చాడు. ఆయన అన్నారని అగ్నిలో దూకేయడం కాదు, ఆవిడ ఏ ప్రతిజ్ఞ చేసి దూకిందో చూడండి. ఆవిడంది రామ హృదయం తెలియడం అంటే ఇది. సీతారాములు ఇద్దరు కారు. లోకము నిందిస్తుందని నన్ను శంకిస్తున్నాడు రాముడు తప్ప రాముడు నన్ను ఎన్నడూ శంకించడు. ఇది సీతమ్మకి తెలుసు. లేకపోతే రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఎందుకుంటుంది? ఎక్స్టెంపోర్ గా అగ్నిలో దూకి చచ్చిపోదాం అనుకుంది అనుకోండి. నేను చాలా గొప్పదానైతే, నేను చాలా పతివ్రతనైతే ఇవన్నీ చదివి దూకుతుందే, దూకి చచ్చిపోతుంది అంతే, శరీరం వదిలేస్తుంది ఆవిడ. ఆవిడ ఏం చెప్పిందో చూడండి. అంటే రాముడి మనస్సులో ఉన్న దాన్ని సీతమ్మ అర్థం చేసుకుంది. మనం మధ్యలో దూరి తీర్పు చెప్పక్కర్లా. అంత సీతమ్మని పాపం అగ్ని ప్రవేశం చేశాడు ఏమి రాముడండి అని మూతులు ఇంతంత మనం సాగదీయక్కర్లా. రాముడేమిటో సీతమ్మకి తెలుసు, నీకెందుకు బెంగ మధ్యలో. అందుకని యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీ మాం సర్వతపాతుపావకః యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవ తథా లోకస్య సాక్షీ మాం సర్వతపాతుపావకః కర్మాణా మనసా వాచా యథానాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతుపావకః ఆదిత్యో భగవాన్ వాయుర్దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం ఏవముక్త్వా తు వైదేహీ పరిక్రమ్య హృతాసనం వివేశ జ్వరం దీప్తం నిస్సంగేన అంతరాత్మన. మనస్సులో ఏ విధమైనటువంటి శంక పెట్టుకోకుండా ఆనాడు నాయందు నా మనస్సు స్వాస్థ్యత లేని సమయంలో నా శరీర బలంతో నేను రావణాసురుణ్ణి నిగ్రహించలేనటువంటి స్థితిలో రావణుడు బలాత్కారంగా నన్ను అపహరించాడు తప్ప నా మనస్సు రాముని యందే ఉన్నదైతే, సర్వకాలముల యందు రాముణ్ణి ధ్యానం చేసిన దాననైతే, సర్వకాలముల యందు పృథివీ అంతరిక్షము ఆకాశము అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు అంతరాత్మ అగ్ని సాక్షిగా ఉండి నా మనస్సు ఒక్క క్షణం కూడా రాముణ్ణి విడిచిపెట్టనదే నిజమైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక. చచ్చిపోవాలని దూకేది రక్షించాలని ఎందుకంటుంది? రాముడి మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరాలి. సీతమ్మ అగ్ని పునీత, ఆవిడని అపవాదు వెయ్యకూడదన్న రాముడి కోరిక తీరాలి. ఇది మహాపాతివ్రత్యం అంటే అని చెప్పి దూకింది ఆవిడ. దూకగానే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరొచ్చారో నీతిధార అగ్నిహోత్రంలో పడిపోయినట్టు పడిపోయిందట. ఇది రామాయణానికి ఆయువు పట్టు. ఇప్పుడు అన్ని లోకాల నుంచి దీనికోసం ఇవ్వాల మీ అందరినీ రమ్మని చెప్పాను నేను. ఎందుకని అంటే ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది దేవతలందరూ రాముడిని ఉద్దేశించి చేశారు. ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత కనీసం చదవమని కూడా చెప్పలేదు శాస్త్రంలో. ఇది చదివినా ఈ స్తోత్రం విన్నా వాడు ఎన్నడూ పరాభవమును పొందడు. పరాభవం అంటే అవమానం, అంటే తప్పు చెయ్యడు. వాడి బుద్ధిని సక్రమంగా భగవానుడు నడిపిస్తాడు. అంత గొప్ప స్తోత్రం రామాయణాంతర్గతంలో. ఎప్పుడో తెలుసా అండి? సీతమ్మ దూకగానే బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, దేవతలు అందరూ వచ్చేసారు వాహనాలకి. వచ్చి వాళ్ళు అన్నారు, అక్కడికి వచ్చి నిలబడ్డారు. నిలబడి అదేమిటయ్యా అంత పని చేశావు రామా, నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువి అన్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు? తతో వై శ్రవణో రాజా యమాశ్చ మిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతప శరద్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషభ్రజ కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మ బ్రహ్మ విదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్య సన్నిభై. దివ్యమైన విమానాలకి వస్తే దీర్ఘమైన బాహువులెత్తి రాముడిలా అంజలి ఘటించట వాళ్ళందరికీ. బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, దేవతలందరూ వచ్చేశారు. వచ్చేస్తే వాళ్ళందరూ అన్నారు, ఆ నమస్కారం చేస్తున్న వాడిని చూసి కర్తా సర్వస్య లోకస్య శ్రేష్టో జ్ఞానవతాంబర ఉపేక్షసే కథం సీతాం తతంతీం హవ్యవాహనే కథం దేవగణ శ్రేష్టామాత్మానం నవబుధ్యసే.
అయ్యయ్యో ఇదేమిటయా ఇంత గొప్పవాడివి రామా, నువ్వు కర్త కారయితా చేయవా, నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి, లయం చెయ్యగలిగిన వాడివి, పరబ్రహ్మానివి, సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పావయ్యా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, మీరందరూ నా గురించి ఇలా చెప్తున్నారు, నేను చాలా గొప్పవాడిని అంటున్నారు, నేను అలా అనుకోవడం లేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్ తద్బ్రవీతుమే. నేను దశరథ మహారాజు గారి కుమారుడు రాముణ్ణి, నేను నరుణ్ణి అనుకుంటున్నాను, మీరేమో నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు. నాకు అలా నమ్మబుద్ధి అయ్యట్లేదు, నేను కేవలం నరుణ్ణని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, రామాయణం నరుడిగా చదవాలా దేవుడిగా చదవాలా? రాముడంతటి వాడు చెట్ట చివర తీర్పు చెప్పాడు, నరుడైతేనే రామాయణం అవుతుంది. అందుకని నేను నరుడనినే అనుకుంటున్నాను, నేను యథార్థమెవరో ఇప్పుడు మీరు చెప్పండి అన్నారు. అందుకే ఇంద్రుడు ఆనాడు